ప్రభు నాన్న మీకు అందరికీ వందనాలు ఇస్తున్నాను. ప్రభుని ఆరాధించే భాగ్యం గొప్ప భాగ్యం అంత మించింది ప్రపంచంలో లేదు. సమయంన దేవుడు మనకు తెలిసే వాక్యం మేలు పొందాం. ప్రేమరా ఇంతమందుకు దేవుడు మీ మధ్యకు వచ్చినప్పుడు ప్రభుకు ఏ సింహాసనములు ఉండవి అని 2 చెప్పాను. మొత్తానికి 5 ఉంది అని చెప్పాను. అప్పుడు ఇంకా ఈ 3 చెప్పి అప్పుడు మనం విన్నాం. 2వ సింహాసనం కృపా సింహాసనం మనకు సాయం చేయనికి ఉండాడు అని అప్పుడు విన్నాం. ఇప్పుడు ప్రేమనులారా 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం బిగ్గరగా చదవరి. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం బిగ్గరగా నిదాన్ని చదవరి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనముందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావలేను. సార్ ప్రార్థన చేస్తా. ప్రేమలారా అయ్యల తండ్రి మీ స్తోత్రం నారా. ప్రే కుమారుడని యేసు ప్రభువునందు మహిమల రాజ్యం మాకు అనుగ్రహించారు. స్తోత్రం అండి. ఆరాధన శ్రేష్ఠుడు వేగుడ మీ స్తోత్రం నాయన. ప్రే కుమారుడని యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకొని ఆరాధించే భాగ్యం ఇచ్చారు. మీ స్తోత్రం అండి. మీ స్వరక్తం ఇచ్చి సంఘాన్ని బట్టి మీ స్తోత్రం అండి. సంఘమును మీ కృపలో వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం అండి. పక్షాన్ని నిలుచు నేను బలహీనుని బలపరచరి వాక్ సహాయం చేయండి. వచ్చేవారికి వినగల శవను గ్రహించు సహాయం చేసి కోడికంతట్లో మీరు మయంపరచుకోమని ప్రార్థన చేస్తూ మీ ప్రియకుమారుడైన మహారాజుకుంటే యేసు ప్రభు మహిమలను బట్టి స్తుతి స్తోత్రములు సమర్పించి ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రేమైన వాళ్ళారా. ఇక్కడ మరొక సింహాసనము చూస్తున్నాం. అనగా 3వది 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ ఏదంటే క్రీస్తు న్యాయపీఠం మీద మనం ప్రత్యక్షము కావలెను అని రాయబడింది. క్రీస్తు న్యాయపీఠం అనగా న్యాయ సింహాసనం. ప్రభుకి ఇక్కడ ఏ సింహాసనం ఉంది అంటే న్యాయ సింహాసనం ఉన్నది. న్యాయ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉంటాడు ఆకాశ మండలంలో. మనమందరము ఆయన ముందు నిలిచి ఉంటాం. ఈ దేహముతో జరిగించిన క్రియలు చెడ్డవి కానీ మంచివి కానీ అని రాయబడింది. ఈ దేహముతో జరిగించిన క్రియలు చెడ్డవి కానీ మంచివి కానీ ప్రతివాడు తీర్పు పొందనీకి లేక ప్రతివారు ఆయన వల్ల వచ్చే ఆ మాట వలన అది సిగ్గు కావచ్చు, అవమానం కావచ్చు, కొందరికి ఘనత కావచ్చు, కొందరికి మెప్పు కావచ్చు. అట్లా ఆయన న్యాయసింహాసనం మీద కూర్చున్నప్పుడు మనమందరం మనమందరము ఆయన ముందు నిలబడతాం. అది ముఖ్యం. నిలబడినప్పుడు ఇంకా మనకు ఎట్లా జరుగుతుందో అప్పుడు ఉంది. అందుకే ఇప్పుడే చెక్ చేసుకోవాలి. తలవంపులు తెచ్చుకునేది అవుతుందా లేక తల ఎత్తుకుంటేది అవుతుంది అని గ్రహించాలని మనం చేస్తాడా. అందుకే జాగ్రత్త. జారిపోవడము అయితే తలవంపులు, సిగ్గు, అవమానము ఖచ్చితంగా ఎదురుకొస్తుంది.
అప్పుడు ఇబ్బంది పడాల్సింది వచ్చాది. ఏంది అనుకోలేవు, చాలామంది అర్థం చేసుకోవాలా. నిమ్మట్ల జారిపోవడమేనా, త్వరగా జారిపోవడమేనా, అట్టి తొక్క మీద కాలు పెట్టినట్టు ఆలోచన చేయాలా, గమనించాలా. దేవుని బిడ్డ అనేది అంత గుర్తు లేదా, అంత సురుకు లేదా, అంత గమనం లేదా, అంత గ్రహింపు లేదా, జాగ్రత్త లేదా. అదే నీ రూపాయలు జారిచ్చి తడికి చూసుకుంటావా, నీ ఎండి బంగారు జారిచ్చి చూసుకుంటావా. గమనించాలా. నీ వస్తువుని ఏదైనా జారించుకొని చూసుకుంటావా, చూసుకోవే. ఎంత పట్టుకుంటావు గట్టిగా. మళ్ళీ దేవుని బిడ్డ అనేది లేదా నీకు, అది లేక జారిపోతాడమా. ఏ దాంట్లో జారిపోతున్నావు, ఎక్కడ జారిపోతున్నావు చూసుకో, చెక్ చేసుకో. మోసపోకు, మోసపోతే ఇబ్బంది పడతావు, తల దించుకుంటావు. ఏందనుకున్నావు, ఇవి దేవుని యొక్క వాక్యం, నేను చెప్పేది కాదు. గమనించాలా. తలెత్తుకునే పరిస్థితి తెచ్చుకోవాలని మనం చేచ్చండా. ఈ లోకం శాశ్వతం కాదు, ఈ దేహం శాశ్వతం కాదు. ఈ లోకం కాలిపోయేది, ఈ దేహము కుళ్ళైపోయేది, మట్టి పోయి. లోకము ఏమైపోతుంది, కాలిపోతుంది. ఈ దేహం కూడా కుళ్ళైపోతుంది ఆత్మ వెళ్ళిపోతే. ఎందుకు మోసపోతావు, జాగ్రత్త సుమా. నువ్వు హెచ్చరిక చేసుకోవాలా, నేను హెచ్చరిక చేసుకోవాలా. స్టడీ లేక రానికి, మేలు లేక రానికి. అందుకే అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకొని తలవంపులు తెచ్చుకోకరి దయచేసి. ఒకనాడు వచ్చాది క్రీస్తు న్యాయపీఠం మీద మనము లవన్నప్పుడు వస్తుంది. అనగా క్రీస్తు న్యాయసింహాసనం మీద ఆయన ఆశీనున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చాయో గమనించడానికి ముందు హెచ్చరిక చేయబడుతుంది. తలవంపులు ఒకనాడు వచ్చాయి కాబట్టి రాణించుకాకరి. రాణించుకోకుండా ఏం చేయాలా, జారిపోకూడదు. రాణించుకోకుండా ఏం చేయాలా, జారిపోయినదని సరి చేసుకొని ముందు సాగాల. అది ముఖ్యం. మళ్ళీ అలా ఉంటున్నావా, సహజమే లేనా అన్నట్టు ఉంటున్నావా. ఏంది సహజం, సహజమా. పిల్లోడైతే సహజం, అంతేనా కదా. పిల్లోడైతే సహజం, ఎందుకంటే ఆ వయసు లేదు కాబట్టి, ఆ విధానం లేదు కాబట్టి, ఆ గ్రహింపేది లేదు కాబట్టి సహజమే. నువ్వు పిల్లోనివే. గమనించు, పిల్లోళ్ళేనా ఇంతకు. మోసపోవద్దు. ఏందనుకున్నావు, సైతాన్ తంత్రంలో పడతావా. జాగ్రత్తలే, సైతాన్ తంత్రంలో పడతావా. ఒకనాడు సిగ్గు వచ్చాది, ఓనాడు అవమానం వచ్చాది, ఓనాడు తలదింపులు వచ్చాది. దేవుడు గ్రంథంలో రాయించాడు కదా. అందుకే మంచివి కానీ చెడ్డవి కానీ అని రాయబడింది కదా. చెడ్డకి ఏమొచ్చాయి, అవమానం. చెడ్డకి ఏమొచ్చాయి, తలవంపులు. చెడ్డకి ఏమొచ్చాయి, సిగ్గు. అదే మంచికి వచ్చేది ఏమొస్తుంది, ఘనత, మెప్పు, తలెత్తుకోవడము. ఎంత మంచిది. అందుకే జాగ్రత్త. జారిపోయేది చెడ్డ, జారిపోకుండా బాగుండేది మంచి. మళ్ళీ చెక్ చేసుకో, ఏ దాంట్లో జారిపోతున్నామో. ఇప్పుడైనా లైన్లోకి రారి. చీటికి మాటికి జారిపోకూడదు దయచేసి. సహజమేలేనా లోకంలో ఉండమంటావా. లోకంలో ఉంటే ఆయన ఏర్పరచుకున్నాడు కదా. లోకంలో ఉండే నన్ను ప్రత్యేకంగా ఉండేకి, జారిపోకుండా ఉండేకి, ఆయన కొరకు జీవించడానికి, కరెక్ట్గా ఉండేకి, చాలుగా ఉండేకి, స్థిరంగా ఉండేకి, మేలుగా ఉండేకి, ఆయనకు మైకోదానికి, ఆయన ఘనతదానికి కొంచెం మనసులో పెట్టారు. బాగుపడాలంటే కొంచెం మనసులో పెట్టారు బాగుపడడానికి. ఏంది పోయినా నేనా ఇంకా ఇంత వరకు ఎన్నాళ్ళు గమనించండి. ఆయనకు మహిమ తెచ్చే బిడ్డ కావాలి కదా. అందుకే దయచేసి జారిపోవద్దు. చిన్నదానికి జారిపోవద్దు, పెద్దదానికి జారిపోవద్దు. దేవుని బిడ్డ అంటే దేవుని బిడ్డ ఏందనుకోలేవు. దేవుని బిడ్డ అంటే దేవుని బిడ్డ. మళ్ళీ దేవుని బిడ్డ కొంచెం ఏమన్నా సురుకులే, శ్రద్ధలే. దీన్ని అంటే అంత మూతి ముడుచుకుంటావా లేదా. శరీరాన్ని రోసమా నీకు మూతి ముడుచుకోనికి.
మాట్లాడకుండా ఉండడమా శరీరాన్ని అంటే? అంత ఇబ్బంది చేయడానికే శరీరాన్ని అంటే? శరీరం సావాలా, జారిపోయేది సావాలా, అది ముఖ్యం. అందుకే మనము మంచివే అనేది ఉండాలా, మాటన మంచివే ఉండాలా, ఆలోచనలా మంచివే ఉండాలా, తలంపులా మంచివే ఉండాలా, చూపులా మంచివే ఉండాలా, ఇనికిడే మంచివే ఉండాలా, నడిబెడికే మంచిదే ఉండాలా, పనే మంచిదే ఉండాలా. ఏందనుకున్నావు? అక్కడ రాయబడింది కదా, ఈ దేహముతో మంచి కానీ చెడ్డు కానీ, ఈ దేహముతో మంచి చెడ్డ, మంచి చెడ్డ, మంచి చెడ్డ. మళ్ళీ ఈ దేహంతో మంచి చెడ్డ విషయంలో ఇక గమనించలేదు కదా, మన కొరకు రాయబడినాయి కదా వాక్యం. అందుకే ప్రేమైన వాళ్ళారా, మోసపోకండి. ఒకనాడు క్రీస్తు న్యాయపీఠం మీద ఖచ్చితంగా నిలబడాలా, వచ్చాదే రాయబడింది, ఒకనాడు వచ్చాది. ఇప్పుడు ఏం చూసుకొని జారిపోతున్నావో జాగ్రత్త, ఏం చూసుకొని తపరమైపోతున్నావో, సాక్ష్యం లేక, మాదిరి లేక ఏం ప్రయోజనం? నమ్ముకునే వేస్టే, మనసుని పెట్టారు బాగుపడికి. ఇంకా పోయినన్ను అలా ఈ పిల్లలు కాదు కదా. నేను మా సంఘంలో ఏమంటాను, పెద్ద పెరిగితే బుద్ధి పెరగాల అన్న. పెద్ద పెరిగితే బుద్ధి పెరగాల, పెద్ద పెరిగి బుద్ధి పెరగదా, పిల్లలు లేక తయారవుతారా? ఇంకెన్నాళ్ళు మీరు ఆలోచన చేయరి, తలవంపులు తెచ్చారా? అదే మీ పిల్లలు తలవంపులు తెచ్చి ఎట్టుంటుంది, నా కడుపులో చెడబుట్లు ఎవరు అంటారా? ఎందుకన్నారు? ఖచ్చితంగా అంటారు మీరు. నా కడుపులో చెడబుట్టి ఎవరా, చెడు పని చేసావురా, ఇలాంటి పని చేసావురా, ఇలాగ జిల్లాడుతున్నావురా, మంచోడు కాదే అంటున్నారా, నువ్వు పుట్టి కూడా వేస్టురా, నా కడుపులో చెడబుట్టి ఎవరా, నువ్వు పుట్టకునే బాగుండని బాధపడరు. ఖచ్చితంగా బాధపడతారు. మళ్ళీ దేవుడు ఎందుకు బాధపడడు? ఆలోచన చేయరి. బాధపడేది దేవుడు తెచ్చారా? త్యాగుదు సుమా, జాగ్రత్త. దేవుని సంతోషమే తేవాలా, దేవునికి ఆనందమే తేవాలా. అందుకే ఈ శరీరంతో మనం చెడ్డ చేయకూడదు, మంచి చేయాలా. మంచి చేసి బహుమానం వచ్చాది, మెప్పు వచ్చాది, ఘనత వచ్చాది. భలే మంచి దాసుడా, మంచి దాసురాలా అని ఇలాగా ఖచ్చితంగా అంటాడు ప్రభు. లేక మంచి నా పిల్లలు అంటారు, మంచి పిల్లలు నా పిల్లలు అంటాడు. అందుకే దయచేసి జారిపోవకరి, లైన్లోకి రారి, కొంచెం జాగ్రత్త పడరి. జారిపోకుండా, జారిపోతే ఏం ప్రయోజనం లేదు, నమ్ముకునే వేస్టే. ఏందనుకోలేవు, ఏం ప్రయోజనం లేదు. నువ్వు దేవుని బిడ్డవు అయితే జారిపోతావా? చురుకులే, శ్రద్ధలే, జాగ్రత్తలే. ఇంతకు దేవుని బిడ్డవేనాను గుర్తించుకో. దేవుని బిడ్డ అయితే జారిపోతాడా? జారిపోడు. దేవుని కొరకు నిలిచి ఉంటాడు ఖచ్చితంగా. పౌరుషం గలవాడై ఉంటాడు, అది రోషం గలవాడై ఉంటాడు. అందుకే ఆలోచన చేయరి, దయచేసి జారిపోవకరి. దాచిపోతే అయితే ఇబ్బంది అవుతుంది పరిస్థితి. మరొక సింహాసనం చూసుకుందాం. ఇంతకుముందు లెక్కలో 4వది మత్తయి సువార్త 25:31 ఉంటే చివరి వరకు చదవరి, బిగ్గరగా నిదాన్ని చదవరి, ఇలాంటి చదువుతూ ఉండాలి. తన మహిమతో మనిషి కుమారుడు ఆయన కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముల మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.
నేను ఆకలి కొంటిని, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. భోజనం పెట్టిరి. దప్పిక కొంటిని, తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. చేర్చుకొంటిని. దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పి కొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును స్థిరపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పే వంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకునలేదు. దిగంబరునై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పెను. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను దప్పిక కొని ఉండుట అయినను, పరదేశివై ఉండుట అయినను, దిగంబరువై ఉండుట అయినను, రోగివై ఉండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన వీరిలో ఒకరినైనను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అన్నాడు. వారితో అనును. మంచిది. ఇక్కడ ఏళ్ళ పరిపాలనలో ప్రభు యెరూషలేము రాజధాని చేసుకొని అక్కడ మహిమాల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. కుడివైపున కొందరు ఉంటారు, ఎడమ వైపున కొందరు ఉంటారు. కుడివైపున ఉండేవాళ్ళు మొత్తానికి అనగా మంచేతి వైపున ఉండేవాళ్ళు. వాళ్ళేమో ఇశ్రాయేలు ప్రజలకు సాయం చేశారు. ఎవరు పురుషేతి వైపున ఉండేవాళ్ళు, వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు సాయం చేయలేదు. ఎప్పుడు శ్రమలప్పుడు, ఎప్పుడు కష్టాలు ఉన్నప్పుడు, ఎప్పుడు బాధలు ఉన్నప్పుడు, ఎప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు సాయం చేయలే వాళ్ళు. అందుకే ఏళ్ళ పరిపాలనలో ఇంకా కొందరు మిగిలి ఉంటారు, చనిపోకుండా మిగిలి ఉంటారు. కాబట్టి ఆ తర్వాత ప్రభు ఇక్కడ మంచేది వైపు వాళ్ళతో అంటున్నాడు, కుడి లేక పురుష వైపు వాళ్ళతో కూడా అంటున్నాడు ఈ మాటలు. ఏమని? నాకు దప్పికైతే ఇచ్చిరి అని ఎవరుతుంటున్నాడు? మంచి వైపు వెళ్తుంటున్నాడు. ఆకలైతే నాకు ఆహారం పెడితిరి, ఇవెల్లా కొన్ని అన్నిటి రాయబడింది. అంటే ప్రభువా, మేము ఎప్పుడు చేయొచ్చు మీ అన్నారు వాళ్ళు. ఈ నా సహోదరునికి చేశారు, ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు చేశారు కాబట్టి నాకు కూడా చేసినట్టే అన్నాడు. వీళ్ళు పురుష వైపు వాళ్ళు చేయలేదు కాబట్టి మీరు చేయలేదు అన్నాడు. మేము ఎప్పుడు చేయలేదు ప్రభువా అన్నాడు. ఈ నా సహోదరులకు చేయలేదు కదా, నాకు కూడా చేయలేదు. అప్పుడు ఆ తర్వాత ఏమన్నాడు? అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్ని గోర్రి అని కింద రాయాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలకు సాయం చేయని వారికి. ఇశ్రాయేలు ప్రజలకు సాయం చేసిన వారికి
రాజ్యాన్ని స్వతంత్రించుకోర్రి అన్నాడు. అనగా మంచి ఎత్తి వైపులు నీతిమంతులు వాళ్ళు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు సాయం చేసిన వాళ్ళు మంచి ఎత్తి వైపులు నీతిమంతులు అయ్యారు. ఇశ్రాయేలు ప్రజలకు సాయం చేయని వాళ్ళు పురుషే వైపున ఉండేవాళ్ళు పాపాత్కులయ్యారు. అందుకే పాట పాడతాం మనం. న్యాయాధిపతి అయినా యేసుడు అనే దాంట్లో పడతాం. గొర్రెలకు నిత్య జీవము, మేకలకు నిత్య నరకం అని పాట పాడతాం దాంట్లో. మళ్ళీ ఇప్పుడైతే ఏంది, ఎవరైతే కీడు చేయకుండా, ఎవరైతే హాని చేయకుండా, ఎవరైతే మోసం చేయకుండా, ఎవరైతే హాని చేయకుండా, ఎవరైతే సంఘాన్ని పాడు చేయకుండా మేలు చేసేవారే నీతిమంతులు. వారే నీతిమంతులు. వాళ్ళే నీతిమంతులు కాబట్టి వాళ్ళకే పరలోక రాజ్యం, వారికే దేవుని రాజ్యం, వారికే ఏళ్ళ పరిపాలన, వారికే సంతోషం, వారికే ఆనందం, వారికే ధన్యత. ఎంత మంచిది. ఆలోచన చేయాలా. సాయం చేసే బదులు కీడు చేస్తావా, మేలు చేసే బదులు అన్యాయం చేస్తావా? గమనించండి. సాటి మంచి కదా, సాటి మంచికి ఏం చేయాలి? నువ్వు ఇబ్బంది చేస్తావా, నష్టం చేస్తావా? నష్టం ఇబ్బంది చేసి ఎట నీతిమంతులు కాదు. ఇన్ని వాక్యం చెప్పబడుతుంది కదా. ఇశ్రాయేలు ప్రజలకు కొందరు సాయం చేసిన వారు నీతిమంతులు, సాయం చేయని వాళ్ళు నీతిమంతులు కాదు. వాళ్ళు మేకలు, సాయం చేయని వాళ్ళు. సాయం చేసిన వాళ్ళు ఎవరు? గొర్రెలు. అదే పాటలు న్యాయాధిపతి అనే దాంట్లో యేసుడు అనేది. అందుకే ప్రేమల ఎప్పుడైనా కానీ ఇతర వారికి మనం సాయమే చేయాలా. దేవుని బిడ్డలం కదా, దేవుని గుణం లేదా, దేవుని స్వభావం లేదా, దేవుని లక్షణం లేదా, దేవుని పద్ధతి లేదా, దేవుని విధానం లేదా, దేవుని ప్రేమ లేదా? ఎలాగ చెప్పాడు ఆరాధనలో ఒకైనా, సాయం నాకు చూపు తక్కువనే, దేవుని దయ లేదా? దయ గురించి చెప్పాడు ఆరాధనలో. దేవుని దయ లేదా? ఏమి లేకుండా మొండితనం ఉండవు, ఏం లేకుండా కఠినం ఉండవు. అర్థం చేసుకోవా? మోసపోతావా? చెప్పింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు వాని క్రియలు చేశారు, వాని అలవాట్లు ఉన్నారు, కీడు చేశారు, సాయం చేయకుండా, మేలు చేయకుండా ఇబ్బంది చేశారు. పోరి నిత్యాగ్ని గుండానికి అంటున్నాడు. పోతావా నిత్యాగ్ని గుండానికి? ఇంకా కీడు చేసి మేలు చేసి పరలోకానికి పోతావా? గమనించు. అందుకే మోసపోకు. దేవుని బిడ్డగానే మిగిలిపో, అది ముఖ్యం. దేవుని బిడ్డగానే మిగిలిపో. మేలు చేసేది మనుషులుండు. బైబిల్ గ్రంథంలో మేలని చెప్పబడింది, మేలు చేయాలని చెప్పబడింది. బైబిల్ గ్రంథంలో సాయం చేయాలని చెప్పబడింది. బైబిల్ గ్రంథంలో ఉపకారం చేయాలని చెప్పబడింది. ఇవల్ల వాక్యాలు రాయబడినాయి కదా. చూడండి చూపు లేని వారు, కన్ను లేని వారుగా అయితే ఎట్లా? మనం ఆలోచన చేయాలా, గమనించాలా. బైబిల్లో ఉన్న వాక్యం నువ్వు చూడడం లేదా, నువ్వు చదవలేదా, నువ్వు చెప్పలేదా, నువ్వు వినలేదా? మళ్ళీ ఏమవుతుంది వాక్యం? ఆలోచన చేసుకో. అందుకే మనం ఎప్పుడైనా కానీ శాతం వరకు సాయం చేయాలి, కానీ ఎప్పటికీ ఏ మనిషికి అన్యాయం చేయకూడదు. అన్యాయం చేసి అపవాదికి వాడి దూతలకు సిద్ధపరిచిన నరకాగ్ని కూడా అనుకోతావు శుభ. సాయం చేసిన వాళ్ళు ఖచ్చితంగా పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటారు, వేళ్ళ పరిపాలన స్వతంత్రించుకుంటారు, సంతోషంగా ఉంటారు. ముందుకు పోతా. మరొక సింహాసనం ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 11వ వచనం ఉంటే 15వ వచనం వరకు బిగ్గరగా చదవరి. ప్రకటన గ్రంథం ప్రేమైన వాళ్ళారా 20 అధ్యాయము 11వ వచనం ఉంటే 15వ వచనం వరకు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములను ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృదులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని.
అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతుల అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ అగ్నిగుండము రెండవ మరణము. మళ్ళా ఇక్కడ ఒక సింహాసనం చూస్తున్నాం. ఏ సింహాసనం? ధవల సింహాసనం, అనగా పరిశుద్ధ సింహాసనం. ఈ ధవల సింహాసనం అనే పరిశుద్ధ సింహాసనమైన ప్రభు ఇక్కడ ఆశ్రయుడై ఉన్నాడు. ఇది ఎప్పుడంటే 7 ఏళ్ల శ్రమలు కాలం అయిపోయినాక ఒకటి, రెండోది 1000 ఏళ్ల పరిపాలన అయిపోయినాక అప్పుడు ధవల సింహాసనం మీద కూర్చుంటాడు. 7 ఏళ్ల శ్రమల కాలం అయిపోయినాక, ఆ తర్వాత 1000 ఏళ్ల పాలన అయిపోయినాక ధవల సింహాసనం పరిశుద్ధ సింహాసనం కూర్చొని గంధాలు తెస్తాడు. గంధాలు తెస్తాడు. తెరిచినప్పుడు ఎవని పేరైనా కానీ జీవగ్రంథంలో కనబడని ఎడల వాని అగ్నిగుండంలో పడవేయబట్టడుగా ఇక్కడ జరుగుతుంది. అంటే ఇది చివరిలో పాపులకు తీర్పు. పాపులకు తీర్పు తీరుస్తాడు ప్రభు. మనకు తీర్పు తీరుస్తాడు. అది 2 కొరింథీ 2వ అధ్యాయం 5వ వచనం 10వ వచనంలో ఇలాగ చెప్తున్నా. ఈ దేహంతో చెడ్డ చేసినా మంచి చేసినా, చెడ్డ చేసిన వారికి ఒక తీర్పు తీరుస్తాడు, మంచి చేసిన వారికి మరొక తీర్పు తీరుస్తాడు. కానీ ఇక్కడ పాపులకు తీర్పు తీరుస్తాడు. ధవల సింహాసనం అనే పరిశుద్ధ సింహాసనమైన ఆసనుడై ఉండి తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఆ తర్వాత జీవగ్రంథంలో పేరు లేని వారు అందరూ అగ్నిగుండానికి పోతారు. మళ్ళీ ఈ రాత్రి క్షమించరి, దేవం బలహీనతుంది కాబట్టి నోటి మాట కష్టం అవుతుంది. ఈ సమయమున గమనించరి. మళ్ళీ నీ పేరు జీవగ్రంథంలో ఉందా? జీవగ్రంథంలో ఉంటేనే నువ్వు పరలోక రాజ్యం చేరుతావు. జీవగ్రంథం లేకుంటే పరలోక రాజ్యంలో చేరలేవు. జీవగ్రంథంలో పేరుండనికి యేసు ప్రభు పరలోకం మహిమను వదులుకొని భూలోకానికి వచ్చాడు. వచ్చి మన పాప శిష్య తన మీద వేసుకొని బలియాగమయ్యాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణైనాడు. మనం యేసు ప్రభువును నమ్ముకుంటే పాప క్షమాపణ, ఆత్మరక్షణ నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది. నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది కాబట్టి నువ్వు మరణించిన అగ్నిగుండానికి పోవు, నువ్వు నరకానికి పోవు, నువ్వు బాధపడవు, నువ్వు ఏడవవు, నువ్వు బాధ పడవు, నువ్వు ఏడవు. పనులు పటపట కొరకు కూడా కేకలు ఏవు కూడా. మళ్ళా గమనించండి, ఆత్మరక్షణ కొరకు మోసపోవద్దు. ఎందుకంటే శరీరానికి సావు ఉంది, ఆత్మకు సావు లేదు. మరణం వచ్చినప్పుడు శరీర ఆత్మ 2 వేరైపోతుంది. శరీరం మట్టి పోతుంది, ఆ తర్వాత కుళ్ళు, వాసన, కంపు. అయితే ఈ ఆత్మ దేవుని రాజ్యమా అగ్నిగుండమా? దేవుని రాజ్యం అయితే కష్టాలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, సోదరులు ఉండవు, సమస్యలు ఉండవు, భారం ఉండదు, ప్రయాస ఉండదు. సూర్యకాంతంలని ఇంట్లో ఉంటావు, ముత్యములని ఇంట్లో ఉంటావు, రత్నములని ఇంట్లో ఉంటావు, శుద్ధ సువర్ణమని ఇంట్లో ఉంటావు. అది ఎంతో బాగుంటుంది. పలటగంధం రాయబడింది 21వ అధ్యాయంలో, వాటి లిస్ట్ ఉంది. అది యేసు ప్రభువుని నమ్మకపోతే ఇంకా పాతాళంలో ఉంటావు, నరకంలో ఉంటావు, అగ్నిగుండంలో ఉంటావు, కాలుతుంటావు, ఏడుస్తుంటావు, బాధపడుతుంటావు. కాలుతుంటావు కానీ కాలిపోవు. కాలిపోనికి శరీరం లేదు కదా. చాలామంది అర్థం చేసుకోవడంలే. తినాలా, తాగాలా, సంపాదించాలా, ఒక స్థాయిలో ఉండాలా అని మోసపోతున్నాడు. మరణ వార్తలు కళ్ళారా చూసి కూడా, మరణ వార్తలు శివలారింటి కూడా, మరణ వార్తలు కళ్ళారా చూస్తున్నాడు,
మరణ వార్త చెవులారా వింటున్నాడు. చూసండి, మరణ వార్తలు వింటండి. మళ్ళీ ఈ లోకం ఇస్తే నీ గతి ఏంది? బగ్గు బగ్గున్న మండుచున్న ఎన్నడారని అగ్నిలోనా, బగ్గు బగ్గున్న మండుచున్న ఎన్నడారని అగ్నిలోనా, కొమ్ములు కొమ్ములుచు ఏడుచు ఓదార్పు కొరకు, కొమ్ములు కొమ్ములుచు ఏడుచు ఓదార్పు కొరకు, లేరు లేరు ఓదార్చువారు నీకెవ్వరు లేరు, లేరు లేరు ఓదార్చువారు నీకెవ్వరు లేరు. ఎంత చెప్పిన వాక్యమినక పోతివి, సాగిపోదు వసింతతోనే సమాధికి, సాగిపోదు వసింతతోనే సమాధికి. వాదమాడి పంతమాడి, వాదమాడి పంతమాడి అంతలోనే కన్ను మూసి పోదువా, అంతలోనే కన్ను మూసి పోదువా. గమనించండి, అప్పుడు పాటలే బాగుండాయి ఎక్కువ. ఏంది ఇప్పుడు అసలుకు? అందుకే సరిగ్గా పాటలు లేకపోతున్నారు ఇప్పుడు చాలామంది. అప్పుడు దేవుని ఆత్మధారంగా ఎంతో వాడిన పాటలు బాగున్నాయి. ఆ పాటలు పాడినప్పుడే హృదయం తాకుతుంది, నోరు తెరవబడుతుంది, గంభీరంగా పాడతారు. ఇప్పుడేంది జజ్జనకు పాటలు కొన్ని వచ్చినాయి. ఉన్న మాట అంటే ఉండు అచ్చి రాదా అన్నాడు ఒకైనా. అచ్చి రాని రాకపోని చెప్పాల్సింది ఖచ్చితంగా. అది జజ్జనకు పాటలా? ఏ పాటలు అసలుకు? కొన్ని అన్నీ కాదు, మళ్ళా కొన్ని జజ్జనకుల పాటలు వచ్చినాయి. నానాక పాటల్లో పాడకూడదు, సంఘంలో వాక్యానుసారమైన పాడాలా. రాయబడింది బైబిల్ గ్రంథంలో. దావీదు వలే పాటలు పాడి ఇలా చేస్తారా మీరు? అంత పిచ్చి పాటలు అన్నాడు దావీదు. సరైన పాటలు పాడేదిలే అంటున్నాడు ముందు గ్రంథంలో. సరే, సమయం అనుకూలపరుచుకొని మాట్లాడేది ఇంకా దగ్గరికి వచ్చింది. గమనించాలి, ఇక్కడ మనం ఒక సింహాసనం చూస్తున్నాం. ఏ సింహాసనం? ధవళ సింహాసనం అనగా పరిశుద్ధ సింహాసనం. పరిశుద్ధ సింహాసనం మీద కూర్చున్నప్పుడు అక్కడ గంధాలు ఇప్పబడతాయి. ఎవరైతే పరిశుద్ధంగా లేకుండా ఉంటారు కాబట్టి, లేక ఎవరైతే పరిశుద్ధులుగా లేకుండా ఉంటారో వారి పేరు జీవగ్రంథంలో ఉండదు కాబట్టి వారిని తీర్పు తీస్తాడు, అగ్నిగుండంలో పడవేయబడతారు. అగ్నిగుండం రెండో మరణం అంటే ఆత్మకు మరణం. యుగయుగములు కాలేది, ఎప్పుడు కాలేది, ఘోరమైనది. అది చెప్తుంటే నాకే గుండెలు దొల్లు అంటున్నాయి. ఇంకా చాలా మందికి అర్థం చేసుకుంటే అంటాయి, దొల్లు అంటుంది గుండెలు. అందుకే రెండో మరణానికి పోకుండా ప్రేమ నమ్మలారా, ఇంకా ఈ సమయంలో యేసుప్రభు నమ్మలేదా? నమ్ముకో. యేసుప్రభు పాపములు క్షమించేటకు ఎల్లంక ఆరాధనలో అన్నాడు ఆయన. ఒక సహోదరుడు పాపములు క్షమించుటకు దయాళుడు, పాపములు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు, పాపములు క్షమించుటకు అధికారం గలవాడు, పాపములు క్షమించుటకు నమ్మదగిన వాడు. ఇవెల్లా రాయబడినాయి గ్రంథంలో ఉన్నాయి. ఎతుకులాడుకోరు, మీకే దొరుకుతాయి. పాపం భయంకరమైనది. పాపం చేసిన వారిని పాతాలను పట్టుకుంటును అని రాయబడింది. అందుకే మోసపోకరి, నరకాగ్నికి పోకుండా, లేక పాతాళానికి నరకాగ్నికి పోకుండా ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. వాయిదేసి కాకు. ఎందుకంటే దేవుడు మనకు గ్యారంటీ ఇవ్వలే. చెల్లుకి గ్యారంటీ ఇస్తున్నారు, ఫ్యాన్కి గ్యారంటీ ఇస్తున్నారు, చెప్పులకు గ్యారంటీ ఇస్తున్నారు. దేవుడు మనకు ఒక దినం ఇవ్వలే, ఒక గంట ఇవ్వలే. నీటి మీద బుగ్గ లాంటి వాళ్ళం. ఈ బుగ్గ ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. అందుకే మోసపోగారు. ఇంకా ఇక్కడ ఎవరైతే యేసుప్రభువుని నమ్మలేదా, నమ్ముకోవడము మంచిది.
యేసు ప్రభు పరలోకం ఈయనకి, నీ పేరు జీవగ్రంథంలో రాయనికి ఈ లోకానికి వచ్చి ఆయన మన పాప శిక్ష భరాయించి ఎంతో గొప్ప త్యాగం చేశాడు. ఇంకా త్యాగం చేసిన యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎంత మంచిది, చాలా మంచిది. పాపం మనిషిని వేధించేది, పాపం మనిషిని పాడు చేసేది, పాపం మనశ్శాంతి లేకుండా చేస్తుంది, పాపం కుంగదీస్తుంది, పాపం దిగులు పెడుతుంది, పాపం చింత పెడుతుంది, పాపం భయపిస్తుంది. పాపం భయంకరమైనది కాబట్టి పొలాలు పోగొట్టుకుంటున్నారు, భయంకరమైనది కాబట్టి ఎండి బంగారు పోగొట్టుకుంటున్నారు, భయంకరమైనది కాబట్టి కుటుంబాలను పోగొట్టుకుంటున్నారు. పాపం ఏందనుకోండి, పాపం చాలా ఘోరమైనది. పాపానికి వచ్చే శిక్ష ప్రేమైన వాళ్ళరా అది తీరని శిక్ష. అందుకే పాపానికి వచ్చే శిక్షకు నువ్వు బలిగా ఆకు. యేసుప్రభు బలి అయిపోయాడు మన పాపాల కొరకు. నువ్వెందుకు బలి కావాలా? నువ్వు బలి కాకుండా యేసుప్రభువా నేను పాపినను, ఈ ఒక్క మాట అంటే సరి. యేసుప్రభువా నేను పాపినంటే సరి. నువ్వు ఎక్కరాని కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు, దిగరాని కొండలు దిగాల్సిన అవసరం లేదు, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మాట అంటే సరి. యేసు ప్రభువా నేను పాపిని అంటే సరి. నీ పాపాలు క్షమిస్తాడు, నీ పేరు జీవగ్రంథం రాస్తాడు, నీకు సంతోషం ఇచ్చాడు, నీకు నెమ్మది ఇచ్చాడు, నీకు సమాధానం ఇచ్చాడు, నీకు పరలోక రాజ్యం నిత్యము నీకు ఇస్తాడు, సదాకాలము నీకు ఇస్తాడు. అందుకే ఈ భాగ్యం పోగొట్టుకోకుండా యేసు ప్రభువుని నమ్ముకొని పరలోక రాజ్య వారసులు కావాలని ప్రభు నాన్న మనవి చేస్తున్నాను. అయితే ఈ సమయం నా ప్రేమనవులారా నాకు కూడా సమయం అయిపోయింది. 3 సింహాసనములు చెప్పాడు, అవి గుర్తు పెట్టుకొని ముందు సాగారు. దేవుడు తన కొద్ది వాక్యం దీవించును గాక. సోదరులారా, మంచి మాటలు మనం విన్నాం. మరి ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన గొప్ప ప్రభువా, పరిశుద్ధుడమైన దేవా స్తోత్రములు. అవునైనా నిదాసుందారా, అవును ప్రభువా, మరి నైనా మంచి వర్తమానం అందించినావు. మంచివైనా చెడ్డవైనా ఒకనాడు తీర్పు దినములో మేము దాగడానికి లేదు. నువ్వు నైనా తీర్పు తీర్చే దేవుడవు కాబట్టి మేము ఎలా మరి అవి దిద్దుకోవాలనో ఎలాగ నడుచుకోవాలనో అవన్నీ మాకు తేటపరిచి సరైన జీవితంలో జీవించడానికి మాకు సహాయం చేయండి. మరి రాజరత్నం గురించి రేపు ఎల్లుండేనైనా ఆపరేషన్ జరుగుతుంది. మరి నైనా ఆయనకు ఆరోగ్యం స్వస్థపరచండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు ఇవ్వండి. ఆత్మీయత, ఉద్యమం యవనస్తులకు పెద్దలకు దయచేయండి. దేవా నీ స్తోత్రాలు. మరి పిల్లిపన్న ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి నేను ఆయనకు మంచి ఆరోగ్యం ఇచ్చి శక్తి బలము నైనా దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వృద్ధులను కాపాడండి, ప్రతి ఒక్కరిని కాపాడి నైనా ఆత్మీయతలో ఉద్యమంలో మరి నైనా మంచివైనా చెడ్డవైనా అనేటివి హృదయంలో ఉంచుకొని మరి మేము ఆత్మీయంగా బలపడాలని నైనా అవునైనా నీతో గడుపుకోవాలని ఇలాంటి ఆలోచన కలిగి మాకు అందరికి అనుగ్రహించి సహాయం చేయమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి.